నమస్కారం. సినిమా వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఆదిపురుష్ వచ్చి ఇప్పటికీ ఓం రౌత్ ఆ సినిమా డైరెక్టర్ని వేసుకుంటూ ఉన్నారు. కారణం ఈరోజు రామాయణం సినిమాకి సంబంధించి ట్రైలర్ వచ్చింది కదా. ఆదిపురుష్కి ఈ రామాయణంకి సంబంధించి మధ్య 3 years గ్యాప్ ఉంది కదా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. సందర్భం దొరికినప్పుడల్లా అసలు సినిమా తీయటం వచ్చా అతనికి అని చెప్పేసి అసలు తిట్టినట్టే ఉన్నారు. ఎప్పుడైతే ఈ రామాయణం సినిమాకి సంబంధించి ట్రైలర్ వచ్చిందో ఇది చూసిన జనాలు ఇది ట్రైలర్ అంటే, ఇది విజువల్స్ అంటే, ఇది గ్రాండియర్ అంటే రిచ్గా అన్నట్టు కనిపించడం ఇది అని. సినిమాలో ఇతను చూపించారు కదా, యష్ రావణుడిగా, ముల్లాకాలో 3 లోకాలు జయించేవాడిగా, పాలించేవాడిగా అతన్ని రేంజ్లో సినిమాలో హైలైట్ చేశారు. వాస్తవానికి 4,000 కోట్ల రూపాయలతో నితీష్ తివారీ సినిమా తీస్తున్నారు డైరెక్టర్గా. వాళ్ళు ఈ సినిమాకు సంబంధించి 2 పార్ట్లు అనుకున్నారు. నేను అనుకుంటే మొదటి పార్టు సీతాపహరణం వరకు అనుకుంటున్నా. అంటే ఇందులో అరణ్యకాండ, రామాయణ సంబంధించి మొత్తం 6 కాండ అంటారు, 7 ఉత్తరకాండ అంటారు. మొదటిది వచ్చేసి బాలకాండ, నెక్స్ట్ అయోధ్యకాండ, తర్వాత అరణ్యకాండ, తర్వాత కిష్కింధకాండ, తర్వాత వచ్చే సుందరకాండ, ఆ తర్వాత యుద్ధకాండ, చివరిది ఇక ఉత్తరకాండ అన్నట్టు అంటారు. ఇందులో ఈ బాలకాండ, అయోధ్యకాండ అండ్ ఈ బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ ఈ 3 కూడా కలిపి ఫస్ట్ పార్ట్లో ఉండి నాకు క్లియర్గా అర్థమైంది ట్రైలర్ చూస్తే. ఇందులో అసలు ఎక్స్పెక్ట్ చేయండి ఏదైనా ఉంది అంటే ఆల్మోస్ట్ రావణుని హైలైట్ చేశారు. యష్ ఈ మన కేజీఎఫ్ హీరో ఉన్నాడు కదా, అతను ఇందులో రావణ్. ఇతను ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా అనమాట. సో సీతగా ఆమెని చాలామంది బాలీవుడ్ వాళ్ళు ఈమె తెచ్చి పెట్టారండి, సాయి పల్లవిని. అదే హడావుడి చేశారు. అదేమంటే రామాయణం సీరియల్గా వచ్చింది కదా దూరదర్శన్లో, అందులో నటించినటువంటి ఒక ఆమె దీపిక చహవాలో సమ్ ఎవరో ఆమె అయితే సీతాదేవి ఉంగరాల చుట్టూ ఉండిద్దా, ఆమెను పెట్టారేంటి అని హడావుడి చేశారు. ఇంకా చాలామంది ఏడ్చారు సాయి పల్లవి మీద. బట్ సాయి పల్లవి సీతగా చక్కగా యాప్ట్ అయింది. డబ్బింగ్ కూడా ఆమె చేత చెప్పించారు. సో తెలుగు వచ్చు కాబట్టి కూల్, మేబీ హిందీ కూడా ఆమె చెప్పు ఉండాలి. నేను హిందీ ట్రైలర్ చూడలే. ఓకే, సీతగా రాముడితో వనవాసానికి వెళ్దామన్నప్పుడు ఆమె చెప్పిన మాట కానీ, ఇక ఈ సినిమాలో ఆమె కనిపిస్తున్న విధానం కానీ, ముఖ కవలికలు కానీ పర్ఫెక్ట్గా యాక్ట్ అయినాయి. ఓకే, ఇక రాముడిగా రణబీర్ కపూర్ యానిమల్ లాంటి సినిమా తీసిన తర్వాత ఇటువంటి సినిమానని చెప్పేసి అంత ఆశ్చర్యపోతారు. ఆ రేంజ్లో తనకి అపిరెన్స్ ఉంది. బట్ ఏ మాట కామాట రణబీర్ కాకుండా రాముడిగా హృతిక్ రోషన్ కనుక తీసుకుంటే సినిమా రేంజ్ అనమాట. సో రణబీర్ కొంచెం ముఖ కవలికలు కావచ్చు, బాడీ అపిరెన్స్ కావచ్చు, కొంచెం అక్కడ తేలిపోయినట్టుంది. ఈ రణబీర్ కపూర్ని రాముడు హైలైట్ చేసింది సోషల్ మీడియా జనాలు. దెన్ వీళ్ళు ప్రొడ్యూసర్లు డైరెక్టర్ కూడా ఆ రేంజ్ అనుకుని ఊహించేసుకుని ఆయన తీసేసుకున్నారు. బట్ ఎనీవే రణబీర్ కపూర్ కాకుండా హృతిక్ రోషన్కి అయినట్టు రాముడి క్యారెక్టర్ అద్భుతంగా ఉండేది సినిమా అయితే. ఎనీవే రణబీర్ కపూర్ అనగానే ఓకే బాగానే ఉంది. ఇక ఈ రామాయణానికి సంబంధించి ట్రైలర్లో సినిమా వచ్చేసి రేపు అక్టోబర్లో ఇప్పుడు రాబోతున్నట్టుంది. ఆ ట్రైలర్లో చూపించారు కదా, రావణాసురుడు అనేవాడు ముల్లోకాలను ఎలా జయిస్తాడు, తన అన్న కుబేరుడి దగ్గర ఉన్నటువంటి పుష్పక విమానం కానీ ఇక మరికొన్ని ఏ రకంగా చేజిక్కించుకుంటాడు, ముల్లోకాలలో తిరుగులేటువంటి పాలకుడిగా నాయకుడిగా ఎలా ఇదవుతాడు, తర్వాత తపస్సు చేసి శివుడిని ఎలా మెప్పిస్తాడు, లైక్ ఇవన్నీ కూడా అద్భుతంగా చూపించినట్టుగా ఉన్నారు. ఇందులో మాత్రం జస్ట్ ట్రైలర్లో కొంచెం కనపడింది. మనం చూసాం తెలుగులో భూ కైలాష్ శివుడిని మెప్పించిన ఆత్మలింగాన్ని ఎలా పొందుతాడు రావణాసురుడు అని చూసాం. తర్వాత సీతారామ కళ్యాణంలో శివధనుర్భంగం చేసి శివధనుస్సుని విరిచేసి రాముడు ఏ రకంగా సీతాదేవిని పరిణయం ఆడతాడని చూసాం. అదే సమయంలో పరశురాముడు వస్తే ఆయన గర్వాన్ని ఎలా అణచాడో చూసాం. ఇలా చెప్తూ పోయినట్టయితే రాముడు అన్నప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు యొక్క స్వరూపమే కాబట్టి, సకల సృష్టి అంతా కూడా ఆయనలోనే ఉంటుంది కాబట్టి, సకల జగత్తుకు ఆయన మూలాధారం కాబట్టి, ఇలా చెప్పుకుంటూ పోతే రాముడి గురించి ఎంత చెప్పినా తక్కువే. అటువంటిది ఈ ఫస్ట్ పార్ట్లో రావణాసుని హైలైట్ చేశారు. ఏ రకంగా మన తెలుగు సినిమాలు చూసినట్టయితే సీతారామ కళ్యాణం అని కానీ సీతా కళ్యాణం అని కానీ మీరు ఏదైనా సరే తీసుకోండి, మ్యాక్సిమం రావణాసుని హైలైట్ చేస్తారు. ఎందుకు వాడే కదా మొత్తం అసలు. అలా ఇందులో కూడా హైలైట్ చేసి చూపించారు.
అందులో ఫస్ట్ సక్సెస్ అయిపోయారు. ఇక రణబీర్ కపూర్కి సంబంధించి రాముడిగా అన్నప్పుడు పితృవాక్య పరిపాలన, తండ్రి మాట చెప్తే అది పాటించాలి అంతే. తర్వాత కైకేయి అన్నప్పుడు లారా దత్త. సో నేను వనవాసానికి వెళ్తాం కావాలి కదమ్మా, నీకు నాన్న నీకు వరం ఇచ్చాడు కదా, నువ్వు కోరుకున్నావు కదా, వెళ్తానమ్మా అని చెప్పటం. ఆ రాముడి క్యారెక్టర్ వచ్చేసి గతంలో రాముడిగా చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో రామాయణం సీరియల్లో అతనేనంట. ఇక శూర్పణఖ, ఆమె ఇన్నాళ్ళు నేను చూసిన శూర్పణఖ వేరు, రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో వేరు. బహుశా ఫస్ట్ టైం అనుకుంటా శూర్పణఖని మన భారతీయ భాషలలో ఏ సినిమా సార్ మీరు తీసుకోండి, శూర్పణఖకి ఇంత అందమైన అపిరెన్స్ ఉంటుందని చెప్పి సినిమాలో చూపించారు. నిజానికి శూర్పణఖ రాక్షసి అయినా తాను వేషం మార్చుకోగలదు. అలా రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇష్టపడతా అని చెప్పేసి అన్నప్పుడు చాలా అందంగా తయారైంది. తయారవుతాడు, అందంగా అపిరెన్స్ మార్చేసుకునింది. ఫస్ట్ రాముని ఇష్టపడతా అని చెప్పేసి అనటం, ఆ తర్వాత లేదమ్మా నాకు భార్య ఉందమ్మా, అదిగో అక్కడ కనిపిస్తున్నాడు లక్ష్మణుడు నా తమ్ముడు, మరి అతని దగ్గరికి వెళ్ళని చెప్పేసి వీళ్ళు సరదాగా అంటే నిజంగా వెళ్ళి లక్ష్మణుడితో అనటం. ఇక లక్ష్మణుడు వచ్చేసి ముక్కు చెవులు కాదు ముక్కు కోసేస్తాడు. ఇక ఆ తర్వాత ఆమె రావణాసుడు చెప్పింది. ఇక రావణాసుడు రాముడి గర్వాన్ని అణుస్తా అని చెప్పేసి అని ఇక సీతాదేవిని అపహరించిపోవటం. ఇక్కడ వరకు ఇది మన అరణ్యకాండ అన్నది. ఇక ఆ తర్వాత సీతాదేవిని వెతుక్కుంటూ వీళ్ళు వస్తున్నప్పుడు జటాయువు కావచ్చు, ఇక రిమైనింగ్ ఈ కిష్కింధకాండలో వానరులు కావచ్చు, సుగ్రీవుడితో స్నేహం కావచ్చు, వాళ్ళని సంరక్షణ కావచ్చు, అతని మీద సెకండ్ పార్ట్లో ఉంటుంది. ఈ అరణ్యకాండ వరకు మనకి హనుమంతుడు కనపడడు రామాయణంలో కూడా. సో వీళ్ళు మెయిన్ అదే చెప్పినారు, స్క్రీన్ ప్లే మొత్తం కూడా వాల్మీకి అన్నట్టుగా చెప్పుకొని ఇచ్చినారు. సంతోషం, ఎందుకంటే ఆయన కాబట్టి రామాయణం అన్నప్పుడు. సో ఇక్కడ సన్నీ డియోలు హనుమంతుడి క్యారెక్టర్ చేస్తున్నారు, బట్ ఇందులో ఆయన ట్రైలర్ అక్కడ కనపడలేదు, మేబీ సెకండ్ పార్ట్లో ఉండొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది స్టోరీ చెప్తున్నాను కాదు, కానీ ప్రపంచ సినీ చరిత్రని ఓ మలుపు తిప్పబోతుందని నాకు అనిపిస్తుంది. కారణం ఏంటి అంటే ఈ రామాయణంలో విజువల్స్ ఏ రేంజ్లో ఉన్నాయంటే మనల్ని మంత్రముగ్ధులను చేసే విధంగా, మనల్ని ఒక ఆల్టర్నేటివ్ వరల్డ్కి తీసుకెళ్లే విధంగా ఉంది ఆ ట్రైలర్ చూస్తుంటే. నాకు విజువల్స్కి అద్భుతం ఖర్చు పెట్టారు డబ్బులు అయితే. ఇందులో ఆదిపురుష్ సినిమాలో ఎలాగైతే వింత వింత జంతువులు చూపించాడో అలా చూపించారు, బట్ అవసరమైనటువంటి జంతువుల్ని పక్షులను చూపించారు ఇందులో. బట్ మనుషులకు సంబంధించి అంతా మనుషుల్లాగే ఉన్నారు. ఆదిపురుష్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుండే, బట్ విజువల్స్ మొత్తం బెబ్బే, 100 కోట్లు ఖర్చు పెట్టినా తేలిపోయింది. ఇక్కడ విజువల్స్ హైలైట్ చేశాడు, దేనిని ఎలా చూపాలో అలా చూపించున్నాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే మనం నిన్న ఒడిస్సా అనేది వచ్చింది కదా హాలీవుడ్ మూవీ, అది చూసి మన వాళ్ళు ఆహా ఓహో అంటూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇది చూడండి, ప్రపంచమే వావ్ అనిద్ది అనమాట. రాముడిని ఎందుకు భారతీయులంతా దేవుడు అంటారో, రామరాజ్యం ఎందుకు అంటారో, పరిపాలన అంటే రాముడి యొక్క పరిపాలన అన్ని ఎందుకు అంటారో అన్ని కూడా నాకు తెలిసి సినిమాలు చూపిస్తారు. ఎందుకంటే దశరథుడు రాజైన ఆయన పెద్ద కుమారుడిగా రాముడు ఆ అయోధ్యలో తిరుగుతూ ఉన్నప్పుడు కానీ, ఏదైనా విషయాలు ఆ రాముడి దాకా వచ్చినప్పుడు కానీ అసలు ఆయన పరీక్షించోడు కదా, అంత ఆశ్చర్యపోయేవాళ్ళు. అసలు ఈయనే ఇక రాజు అయితే ఇక అంతకుమించి ఏం కావాలి అనుకునేవాళ్ళు. అప్పుడే ఇక దశరథుడు రాముడి యొక్క పట్టాభిషేకానికి రెడీ చేస్తూ ఉంటే ఇక మన కైకేయి దగ్గరికి వచ్చేసి ఎవరు మందర వాళ్ళ పుట్టింటోళ్ళు పంపుతారు కదా ఈమె దగ్గరికి. సో ఆ మందర నూరిపోసింది కైకేయికి. అదంతా మీకు తెలిసింది, నేను చెప్పను కానీ. సో ఓవరాల్ కన్నప్పుడు నాకు అయితే మాత్రం ట్రైలర్ అద్భుతంగా అనిపించింది. రణబీర్ కపూర్ కాకుండా అక్కడ హృతిక్ రోషన్, ఒక ప్రభాస్ లాంటి వాళ్ళు రేంజ్లో ఉన్న వాళ్ళు కనుక ఉంటే అల్టిమేట్. రణబీర్ని యానిమల్ సినిమాలు చూసి ఉన్నాను అనుకుంటా, దానివల్ల ఈ సినిమాలో అంతగా నాకు అనిపించలేదు రాముడిగా ఆయన. బట్ ఎనీవే సినిమా అయితే మాత్రం సూపర్ డూపర్ హిట్ అయితే నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి.